హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ప్రెజెంట్ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి నోట దేవరా మాటే ఏంటి బ్రో దేవరా సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి సాగు కొడుతున్నారు ప్రెజెంట్ సినిమా హిట్ అని టాక్ కూడా వచ్చేసింది కదా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారని మీకు డౌట్ రావచ్చు బట్ దేవరాకి సంబంధించినట్టు వరకు ఈ సినిమాకి సంబంధించి ఒక సెంటిమెంట్ ని మిత్ని బ్రేక్ చేశారని చెప్పి చాలా టాక్స్ అయితే వస్తున్నాయి సో ఎన్టీఆర్ తో స్టార్ట్ అయినటువంటి మిత్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ తోనే ఎండ్ అయింది బట్ దీనికి సంబంధించి ఏంటంటే చాలా మంది చాలా దారుణంగా రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు అసలు రాజమౌళికి మిత్తికి సంబంధం ఏంటో చాలా మందికి అర్థం కూడా కావట్లేదు బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దేవరా హిట్ అయిన తర్వాత దేవరా డైరెక్టర్ అయినటువంటి కొరటాల శివ గురించి మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు సో దీనికి సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి ఈ సక్సెస్ మీట్లు చాలా జరిగినాయి కదా దాంతోపాటు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నడిచాయి సో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏంటంటే సినిమా బిఫోర్ వరకే ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ అనేవి చేసేవాళ్ళు బట్ సక్సెస్ అయిన తర్వాత జస్ట్ ఒక ఫంక్షన్ పెట్టి సక్సెస్ సెలబ్రేషన్స్ అని చెప్పి సంథింగ్ ఒక గ్రాండ్ గా ఫంక్షన్ చేసేవాళ్ళు బట్ ఈ దేవరా సినిమాకి సంబంధించి చాలా కొత్త విషయాలు జరుగుతున్నాయి సో ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అండ్ తారక్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అనమాట ఆఫ్టర్ మూవీ రిలీజింగ్ తర్వాత సో ఆ ఇంటర్వ్యూలో అంటే తారక్ కొన్ని ఎస్ఎస్ రాజమౌళి గారి మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు సో తప్పుగా అనుకోవద్దు సో చాలా పాజిటివ్ గానే మాట్లాడారనమాట సో దీనికి సంబంధించి తారక్ ఏం మాట్లాడుతున్నారంటే సో ప్రతి ఒక్కరు కూడాను రాజమౌళి సెంటిమెంట్ అని ఆయన మీద తోసేస్తున్నాం బట్ మన సినిమాలు బాగా చేస్తుంటే ఆయన మీద తోయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే రాజమౌళి ఫస్ట్ హీరోనే మన తారక్ అన్న స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఒక సక్సెస్ ని అందుకున్నారు బట్ ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా చెప్పడం జరిగింది సో ఎన్టీఆర్ దొరకడము అండ్ అతను అనుకున్నటువంటి సినిమా వర్షన్ లో నేను సినిమాని ఎగ్జిక్యూట్ చేయలేకపోయానని చెప్పడంతో సో నెక్స్ట్ మూవీని కూడా ఎన్టీఆర్ తో తీద్దాం అనుకున్నారు బట్ స్టూడెంట్ నెంబర్ 1 కి అండ్ నెక్స్ట్ సినిమా అనేటువంటి సింహాద్రి మధ్యలో సుబ్బు అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చాలా డిజాస్టర్ అయిందనమాట సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత వచ్చినటువంటి సినిమా కాబట్టి ఇది ఫ్లాప్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ సింహాద్రి సినిమా తీసి మొత్తం కలెక్షన్స్ కొల్లగొట్టాడు సో సింహాద్రి సినిమా అసలు మంచి ఫేమస్ అటు పక్క రాయలసీమలో సింహాద్రి టైంలో అతనికి వెళ్ళినప్పుడు ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కోసం 10 లక్షల పైగానే జనాభా వచ్చారు సో అంత ఫేమ్ ఉన్నటువంటి మూవీ అండ్ దాని తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళ అట్టర్ ఫ్లాప్ అయింది సో దీంతో ఆ మిత్ అనేది స్టార్ట్ అయింది సో రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా వచ్చినా సరే ఫ్లాప్ అవుతుంది అనుకుంటారు సో అది నితిన్తో కావచ్చు మాస్ మహారాజా రవితేజ తీసినటువంటి విక్రమార్కుడు సినిమా తర్వాత కూడా రవితేజకి ఫ్లాప్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి సునీల్తో తీసినటువంటి మర్యాద రామన్న సినిమా తర్వాత వచ్చినటువంటి అప్పల్ రాజు ఫ్లాప్ అయింది అండ్ అంతేకాకుండా మన మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత వచ్చినటువంటి ఆరెంజ్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది ప్రెసెంట్ సూపర్ హిట్ అనుకోండి బట్ ఆ టైంలో అది డిజాస్టర్ అవడం అంటే ఫ్లాప్ అవడంతో సో ఈ మిత్ అనేది కంటిన్యూ అయింది అండ్ అంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ మూవీ యమదొంగ బ్లాక్ బాస్టర్ సో ఆ టైంలో అది 100 రోజులు ఆడినటువంటి సినిమా అనమాట సో ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి కంత్రితో కూడా ఇదే రూల్ అనేది ఫాలో అవడంతో సో రాజమౌళి తర్వాత ఎవరి సినిమా చేసినా ఫ్లాప్ అనే అన్నారు అండ్ అంతెందుకు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో కూడాను అక్కడక్కడ మిక్స్డ్ ఒపీనియన్ వచ్చిన ఓవరాల్ గా ఫ్లాప్ అనేటటువంటి టాక్ ఎక్కువగా వినిపించింది సో ఆఫ్టర్ దట్ మనకి దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ బాగా నచ్చడం ఒక విషయం కానీ బట్ ఆ టైంలో రాజమౌళి సినిమా తర్వాత ఎవరి సినిమా వచ్చినా ఫ్లాప్ అనేది ఒక మిత్ సెంటిమెంట్ గా మనం క్రియేట్ చేసుకున్నాం కానీ ఆయన తప్పేం లేదు సో దేవరా హిట్ అయ్యింది అంటే మాత్రం దాని క్రెడిట్ టు సినిమా డైరెక్టర్ అనేటువంటి కొరటాల శివాకి ఇస్తాం కానీ సో ఏమాత్రం కూడా ఎస్ఎస్ రాజమౌళి తప్పేం లేదు సో మనం సినిమాలు బాగా చేస్తుంటే ఈ పాటికి మంచి సక్సెస్ వచ్చేది సో మొత్తం మీద ఏంటంటే వినడానికి అయితే చాలా హ్యాపీగా ఉందని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది సో రాజమౌళి మిత్ని క్యాన్సిల్ చేశానని ఎంఎం కీరవాణి కొడుకునేటువంటి కార్తిక్ అయినా చెప్పడం జరిగింది అనమాట సో అందువల్ల వినటానికి నాకు వినసొంపుగానే ఉంది కానీ సో మన సినిమాలు బాగా చేసుకుంటే హిట్ కి ఫ్లాప్ కి ఆయన మీద తోయాల్సినటువంటి అవసరం లేదని తారక్ అని చెప్పడంతో సో మొత్తానికి చాలా మంది కూడా ఖుషి అయ్యారు సో రాజమౌళిని ఈ మధ్యగానే చూసుకున్నట్లయితే భయంకరంగా దేవరా సినిమా హిట్ అయిన తర్వాత నుంచి రాజమౌళి వీడియోసే బాగా పోతున్నాయి అనమాట సో మొత్తానికి దేవరా ఇచ్చినటువంటి ఈ క్లారిటీతో అదే దేవరా మీన్స్ మన జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఈ క్లారిటీతో చాలా మంది కూడా క్లాప్స్ కొడుతున్నారు ఆయన మాటలకి సో తారకన్నకి రాజమౌళికి ఉన్నటువంటి బాండింగ్ మనకు తెలియదు కాదు RRR కాదు సో మొదటి సినిమా నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ బాండింగ్ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి తారకన్న ఇలా మాట్లాడారని చాలా మంది పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా దేవరా చూడకుండా అంటే ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి మంచి మూవీస్ వెరీ రేర్ గా వస్తాయి కాబట్టి సో సినిమా నాలెడ్జ్ ఎవరైనా చూసినా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని జెన్యూన్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్